ఇది చదివాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనిపిస్తుంది. సిద్ధమా? నువ్వు చదవక ముందే అది చదివేసింది. ఈ కథను రాసింది నేను కాదు, నువ్వే. అలా అంటోంది ఆ పుస్తకం. అజయ్కి ఒక పాత డైరీ దొరికింది. గ్రామ లైబ్రరీ మూలలో ధూళితో కప్పబడి. మొదటి పేజీ. నువ్వు ఈ పేజీ తెరిచావంటే నన్ను చూశావు. నవ్వేశాడు. సాధారణ హారర్ డ్రామా అనుకున్నాడు. రెండో పేజీ. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు. అజయ్ చుట్టూ చూశాడు. అవును, ఒంటరిగా ఉన్నాడు. మూడో పేజీ. నీ వెనక గోడ దగ్గర కిటికీ ఉంది. గుండె కొట్టుకుంది, ఎందుకంటే నిజంగానే ఉంది. నాలుగో పేజీ. నువ్వు ఈ వాక్యం చదివాక శబ్దం వింటావు. ఒక్కసారిగా చక్. అజయ్ నోరు ఎండిపోయింది. తదుపరి పేజీ ఖాళీ. పేజీ తిప్పబోతే అక్షరాలు తానే రాయబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు. నీ శ్వాస వేగంగా ఉంది. నువ్వు డైరీ మూసేయాలని అనుకుంటున్నావు. అజయ్ డైరీ మూసేశాడు. వెనక నుంచి ఒక శబ్దం. పేజీలు తిప్పబడుతున్న శబ్దం. డైరీ అతని చేతిలో లేదు, మెజ్ మీద ఉంది. తానే తెరుచుకుంటోంది. చివరి పేజీ. అందులో ఒక్క వాక్యం. నువ్వు చదివినప్పుడే నేను లోపలికి వచ్చాను. అజయ్ కళ్ళ ముందు చీకటి. ఈ కథ ఇక్కడ ముగియదు.